మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. మీ నాగేష్. ప్రస్తుతం మనతో మోనికా రెడ్డి గారు ఉన్నారు. మోనికా రెడ్డి గారితో ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల గురించి, ఫోన్ ట్యాపింగ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం గారు నమస్కారం. మేడం ఎలా ఉన్నారు? మేడం కరెక్ట్గా ఎలక్షన్ దగ్గర ఉన్న టైంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను బయటికి రావడం అసలు ఏ కోణంలో చూడండి? ఎలక్షన్ దగ్గర ఉన్న టైంలో నాది కాదండి, మొన్ననే వారు ఓడిపోయారు. రెండోది, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం వల్ల నెక్స్ట్ కూడా మేమే అధికారంలో ఉంటాం, తెలంగాణ మా తాత జాగిర్ అని అనుకున్నారు. వాళ్ళు అనుకోవడం వల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ వెళ్ళిండ్రు. కానీ ప్రజలు వాళ్ళ అహంకారాన్ని తుంచేసి వాళ్ళ చేతిలో ఉన్న అధికారాన్ని తీసేసుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ మామూలుగా ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. దీని మీద మీరు ప్రతిపక్ష నాయకులుగా, సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులుగా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక క్రైమ్ వాళ్ళు చేయడంతో పాటు అది ఒక ఫండమెంటల్ రైట్కి సంబంధించింది. అది భారతీయ జనతా పార్టీ దానికి సంబంధించి ఎట్లాంటి యాక్షన్ తీసుకోదండి. దానికి సంబంధించి ఈడీ ఉంటుంది, నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం అనేది ఉంటుంది. అట్లా భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా గ్రడ్జి తీసుకోవడం అనేది చేసేది ఉంటే కవితను అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అరెస్ట్ చేయించడం అట్లాంటివి చేసేవారు. కానీ భారతీయ జనతా పార్టీ అట్లాంటి చీప్ పాలిటిక్స్ చేయదు. భారతీయ జనతా పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది, దేశానికి సంబంధించి దానికి ఒక విజన్ ఉంది, ధర్మానికి సంబంధించి ఒక విజన్ ఉంది, ఈ సివిలైజేషన్, ఈ జాతికి, ఈ దేశ ప్రతిష్టకి సంబంధించిన ఒక బాధ్యతాయుతంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి అలాంటి వాటిలలో ఇన్వాల్వ్ అవ్వదు. దానికి సెపరేట్ సిస్టమ్స్ ఉన్నాయి, ఈడీ కానీ సిబిఐ కానీ వీళ్ళు చూసుకుంటారు. ఎలక్షన్ కమిషన్కి మనం కంప్లైంట్ ఇస్తే సుమోటోగా వాళ్ళు తీసేసుకొని దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇప్పుడు నాయకుల ఫోన్లన్నింటినీ కూడా, సీనియర్ నాయకుల ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక 5గురికి నోటీసులు కూడా వచ్చినాయి. ఈరోజు చూసుకున్నట్లయితే బీజేపీ నాయకుల ఫోన్లు కూడా ఏమన్నా ట్యాపింగ్ అయ్యి నోటీసులు పంపించే అవకాశం ఉందంటారా? ఇక దుర్మార్గం చేసినప్పుడు ఎంతమందికి దుర్మార్గం చేసిండ్రు, ఎంత చేసిండ్రు అనేది ఏం చెప్పొస్తుంది అంటే, వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇది ఒక నియంతృత్వ పాలనతోని కేసీఆర్ గారు 10 సంవత్సరాలు నడిపించిండ్రు. మరి ఆ 10 సంవత్సరాలు ఆయన నడిపించినప్పుడు ఆయన ఎన్ని దుర్మార్గాలు చేసిండ్రో మనకి ఎట్లా తెలుస్తుంది? సో ఎవరెవరి ఫోన్స్ ట్యాప్ చేసిండ్రో, ఎవరెవరి ప్రైవసీని భంగం కలిగించిండ్రో, ఎవరెవరి మీద ఏమేమి చేసిండ్రో అవన్నీ ఇప్పుడు 1 by 1 బయటపడుతుంటాయి. కానీ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి హోమ్ మినిస్ట్రీకి ఈ పర్టికులర్ నెంబరు, ఈ పర్టికులర్ సర్వర్ నుంచి ఈ పర్టికులర్ పర్సన్, వీరికి సంబంధించి మా దగ్గర కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, వారు ఈ క్రైమ్ చేసినారు కాబట్టి మాకు వాటికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి, మీరు వాటికి సంబంధించినందుకు మేము ట్యాప్ చేస్తాం కాబట్టి మీరు మాకు కోఆపరేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు హోమ్ మినిస్ట్రీకి ఇవ్వాలి. కానీ ఇలాంటి రూల్స్, ప్రోటోకాల్ అన్నింటినీ తుంగలో దొక్కేసి ఇష్టారాజ్యంగా చేస్తూ వెళ్ళినారు కాబట్టి ఈరోజు వాళ్ళు అధోగతి పాలైపోయినారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మనం చూస్తే వాళ్ళకి కనీసం 1-2 సీట్లు కూడా వచ్చే దిక్కులేని పరిస్థితి. గ్రాడ్యువల్గా భూస్థాపితం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ. అందుకనే ఎమ్మెల్యేలు అందరూ జంపు జనాలని కొట్టేస్తున్నారు. గ్రాడ్యువల్గా అట్లా వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ గారు చేసిన తప్పులకు ఆయన పనిష్మెంట్ వస్తుంది. మనం చూస్తున్నాం కదా, లిక్కర్ కేసు కింద, స్కామ్ కింద కవిత పరిస్థితి ఏమైందో. నెక్స్ట్ కేటీఆర్ ఏం చేసిండ్రో, వాళ్ళు చేసిన దుర్మార్గాలకు అకార్డింగ్గా ఫలితం వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. కొంతమంది నిజంగా మీరు అన్నట్లు దుర్మార్గం చేసినా కానీ బీజేపీ పార్టీలో చేరితే అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి, ఇట్లా తొందరగా బెయిల్ వచ్చేస్తుంది, మన అంటే టచ్ చేసే వాళ్ళు ఉండరు అని చెప్పేసి కొంతమంది నాయకులు బీజేపీలోకి చేరుతున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు కదా, దీన్ని ఎట్లా చూడవచ్చు? అది టోటలీ రాంగ్ నేరేటివ్ అండి. భారతీయ జనతా పార్టీని మీద మరకలు వేయడానికి ఇట్లాంటి చేస్తున్నారు. అది టోటలీ రాంగ్ అలిగేషన్. అట్లాంటి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ సమర్థించదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక విజన్ ఉంది, దేశం పట్ల దానికి ఒక బాధ్యత ఉంది. ఆర్ఎస్ఎస్ వంటి ఒక గొప్ప హిందూ సంస్థ దానికి ఉన్న ఐడియాలజీని భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి బ్యాక్డోర్ పాలిటిక్స్ కానీ, చీప్ పాలిటిక్స్ కానీ చేసే ప్రసక్తే లేదు. అట్లాంటి క్యారెక్టర్ ఉన్న నేతలు ఎవరైనా భారతీయ జనతా పార్టీలోకి వస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళని స్వాగతించదు. ఇవన్నీ అలిగేషన్స్ మాత్రమే. ఇప్పుడు ప్రజలు తీర్పిచ్చిన నాయకులు ఆల్రెడీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కానీ ఒకరికొకరు ఘోరంగా ఒక దరిద్రమైన మాటలతో ఇట్లా విమర్శించుకోవడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు మేడం?
ఇక అది వాళ్ళ పొలిటికల్ లైనే అట్లా ఉంటుంది. ఇప్పుడు అదర్ దాన్ భారతీయ జనతా పార్టీ మీరు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎనీ రీజనల్ పార్టీస్ చూస్తే వాళ్ళ అల్టిమేట్ ఎజెండా ఏముంటుందంటే పాలిటిక్స్. అల్టిమేట్ ఎజెండా ఏముంటుంది, పవర్లోకి రావడం బై హుక్ ఆర్ క్రుక్. అంటే ఎంత అధర్మమైనా పర్వాలేదు వస్తాం, వచ్చిన తర్వాత స్కాములు చేసి డబ్బులు సంపాదించుకోవడం ఇది ఉంటుంది అనమాట. మీరు గమనిస్తే నరేంద్ర మోదీ గారు అసలు ఇంతవరకు లీవ్ తీసుకోలేదు. 23 years ఆఫ్ పొలిటికల్ లైఫ్, అంటే గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు, భారతదేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన లీవ్ తీసుకోకుండా, అంటే నిద్ర తిండి ఇవి కూడా మానేసి దేశం ధర్మం అంటే అదొక పిచ్చిలాగా, అదొక అంత మత్తుగా అనిపిస్తుంది అనమాట. ఆయనకు పని చేస్తున్న కొద్దీ ఇంకా చేయాలి ఆ మత్తులో ఆయన ఉండి, మత్తు అనొద్దు, అది యాక్చువల్లీ ఏమంటారంటే అదొక లాంటి ఆనందాన్ని ఆయనకి ఇస్తుంది అనమాట. ఆత్మానందంతోనే ఆయన పనిచేయడం వల్ల ఈరోజు ఆయన ఒక వరల్డ్ లీడర్గా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా ఒక ఎజెండాతో ఉంటుంది. కాబట్టి అట్లాంటి విషయాలలో భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ అవ్వదు. వీళ్ళు తిట్టుకోవడము అనేది ఇక వాళ్ళది అది ఫ్యామిలీ పార్టీ కాబట్టి అక్కడ ఒక వ్యక్తులకు భజన చేస్తే సరిపోతుంది. భారతీయ జనతా పార్టీ ఫ్యామిలీ పార్టీ కాదు, ఇది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అందరూ ఫ్యామిలీ లాగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్తో చేస్తారు. ఇక్కడ ఒక వ్యక్తికి మీరు వెళ్ళి భజన చేస్తే మీ పొలిటికల్ ఫ్యూచర్ ఏముండదు. మీరు ఈ ఐడియాలజీని అర్థం చేసుకొని నలుగురితో కలిసి కోఆర్డినేషన్తో ఉంటే అప్పుడే భారతీయ జనతా పార్టీలో వ్యక్తికి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ భజన లాంటివి ఉండవు. కాబట్టి ఆ ఐడియాలజీని ఫాలో అవ్వాలి. కాబట్టి ఇక్కడ డిసిప్లిన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రూల్స్ ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక నిబద్ధతలో ఉండాలి. ప్రతి ఒక్కరు పార్టీ లైన్లో ఉండాలి. కాబట్టి ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మాత్రమే ఉంటాయి. వాళ్ళకి నోరు ఎట్లుంటే నరం లేని నాలుక, సిద్ధాంతం లేని పార్టీలు ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా తక్కువ టైంలో ఉన్నాయి మేడం. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ అంటే గ్రామ స్థాయిలో బలంగా లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే మీరు గ్రామ స్థాయిలో బలపరిచే ప్రయత్నాలు ఎట్లాంటివి చేస్తున్నారు? గ్రామ స్థాయిలో ఎన్నో రైతులకు సంబంధించి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయండి. రైతులకు సంబంధించి వాళ్లకు ఎరువులు కూడా సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. కాబట్టి అది టోటలీ రాంగ్ థింగ్. ఈ రాంగ్ నేరేటివ్ని మేము తిప్పికొడతాం. మీరు చూడండి, మళ్ళీ దేశానికి ప్రధాని మోదీ అవుతారు. గ్రామ స్థాయిలో ఓట్లు ఏందైతే మోదీ ప్రధాని అవ్వలేరు కదా. కాబట్టి ఈ రాంగ్ నేరేటివ్స్కి ట్రాప్ అవ్వకండి. గ్రామ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. బండి సంజయ్ గారు పాదయాత్ర చేసినప్పుడు గ్రామాలు కదిలి వచ్చినాయి ఆయన వెంట. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అధ్యక్ష పదవి తీసుకున్నప్పటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు కూడా రామ జన్మభూమి కళను సాకారం చేసినందుకు గాను వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ఈ నేరేటివ్ రాంగ్. గ్రామ స్థాయిలో, ఫీల్డ్ స్థాయిలో, ఈవెన్ అంత్యోదయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీకి ఒక ఇమేజ్ ఉంది. బీఆర్ఎస్తో కలిసి ఏమన్నా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మేడం? అట్లా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నా? లేదండి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ అంటే స్కామ్ల పార్టీ, అది టోటలీ రిడెన్ స్కామ్స్. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అల్టిమేట్లీ రిడెన్ స్కామ్స్. కాబట్టి దాంతో కలిసే ప్రసక్తి లేదు. ఇక కాంగ్రెస్ ముద్దు పేరే స్కామ్గ్రెస్, మైనారిటీ అపీజ్మెంట్లో ఉన్న కాంగ్రెస్. కాబట్టి వీటితో కలవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది కాబట్టి ఆ ఐడియాలజీతోనే మేము ముందుకెళ్తాం ప్రజల్లోకి. మా సిద్ధాంతంతోనే, మా బలంతోనే మేము అధికారంలోకి వస్తాం. ఎట్లాంటి వ్యూహాలతో మీరు ముందుకెళ్తున్నారు? ఎట్లాంటి ప్రణాళికతో మీరు ప్రజల వద్దకు వెళ్ళి మీరు ఎట్లా ఎక్కువ స్థానాల్లో గెలవాలని చెప్పి ఆలోచిస్తున్నారు? వ్యూహాల కంటే కూడా మేము 10 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ చెప్తామండి. 370 ఆర్టికల్ని తీసేయడం కానీ, ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ తీసేయడం కానీ, మహిళల కోసం 33% రిజర్వేషన్ కానీ, ముద్రా స్కీమ్ కానీ, ఉజ్వల స్కీమ్ కానీ, ఇలా అన్ని స్కీమ్స్లలో భారతీయ జనతా పార్టీ ఈ స్కీమ్ల ద్వారానే ముందుకు తీసుకెళ్తాయి. మాకున్న 10 years ఆఫ్ ట్రాక్ రికార్డ్తోనే మేము ప్రజల్లోకి వెళ్తాం. నెక్స్ట్ 2047 అంటే 100 సంవత్సరాల మన స్వాతంత్ర దినోత్సవం వరకు మనకు ఎజెండా ఉంది. ఆ ఎజెండాని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇంతవరకు 10 సంవత్సరాలు చేసిన వర్క్ని, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ని చూపించుకొని వెళ్తామే తప్ప మాకు ఎలాంటి ప్లాన్స్, ఎలాంటి నేరేటివ్స్, ఎలాంటి ఎజెండాస్ లేవు. మా ట్రాక్ రికార్డే మాకు ఎజెండా.